నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు అల్లం నాగశిరీష. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది గురజాలేనండి. ఏంటమ్మా మరి ఎలా ఉంది 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి సుమారుగా 5 ఏళ్ల కాలం పూర్తి వస్తుంది కదా, ఏ విధంగా అనిపిస్తుంది పాలన? చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన దగ్గర నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళం మేము. ఇవాళ బయటకు వచ్చి సేవ చేసే అదృష్టం మాకు కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఏంటమ్మా ఈ వాలంటీర్లను పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? వాలంటీర్ని పెట్టడం వల్ల నా గురజాల్లోని ముసలి వాళ్ళు ఉంటారు, పెన్షన్లు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇంట్లో ఉండి సర్వీసులు బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటివి ఏమీ తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పేది వాలంటీర్ వ్యవస్థ. అంటే వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదనేసి ప్రతిపక్షాల వాళ్ళు అయితే చెప్తున్నారు కదా. వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదనేది లేదు, అసలు బాగా చాలా ఉపయోగపడుతున్నాం మేము. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్లను తీసేస్తా అంటున్నారు. అవన్నీ వద్ద మాటలు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ కమిటీ పెట్టుకున్నా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏమీ ఆగదు. మరి పార్టీలన్నీ కలుస్తున్నాయి కదా, ఈ జనసేన, టీడీపీ, కొత్తగా కాంగ్రెస్ కూడా వస్తుంది. మరి ఇన్ని పార్టీలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు భయపడే ప్రసక్తే లేదు. ఆయన వెనకాల మేమున్నాం మా వల్ల. అంటే 2019 ఎన్నికల్లో ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అందిన పథకాల ద్వారా కానీ అన్ని విధాల వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలే ఆయన వెనకాల ఉంటారని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో సుమారుగా ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 120 దాకా రావచ్చు.